ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పాతకాల పద్ధతిలో బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం ముందుగా 2 ఆనియన్స్ తీసుకోవాలి. అవి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా తరిగి పెట్టుకోవాలి. అలాగే బెండకాయ ముక్కలు కూడా ఇలా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ప్యాన్ పెట్టాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, 3 వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయలు మాడిపోతాయండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లోపల దీనికి కావాల్సింది చింతపండు రసాన్ని మనం నానబెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నానండి. అది తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు చింతపండు రసం తీసుకుందాం. చింతపండు రసం త్వరగా రావాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుంటే త్వరగా వస్తుందండి. లేదంటే కర్రీ తయారు చేసే ముందు మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను చింతపండు రసం అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అనేవి ఇందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. బెండకాయ ముక్కలు జిగురు రాకుండా ఉండాలంటే అవి శుభ్రం చేసుకున్నప్పుడు ఒక తడిగుడ్డతో బాగా తడి లేకుండా తుడుచుకోవాలండి. అప్పుడు బెండకాయలు అనేవి జిగురు రావు. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బెండకాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్ కింద కూడా చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ. ఉదయాన్నే అడివిడి లేకుండా చాలా సింపుల్గా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చండి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిడిల్లో మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కలిసేలాగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా, అంటే నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేసానండి. రుచికి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి ఆయిల్లో. ఇక్కడైతే మొత్తం మిక్స్ చేస్తానండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ అనేది మరగాలండి. మరిగిన తర్వాత మనం చింతపండు రసం వేసుకుందాం. వాటర్ చూడండి ఇలా పొంగు రావాలండి. పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ నాకు చింతపండు రసం వేసానండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను 1 స్పూన్ బెల్లం పొడి వేసానండి. అదైతే ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇక్కడైతే నేను 1 స్పూన్ బెల్లం పొడి వేసానండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కర్రీని అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అయితే నాకు కరెక్ట్గా వచ్చేసింది. కర్రీ కరెక్ట్గా 15 నిమిషాలు అయితే ఉడికిందండి మీడియం ఫ్లేమ్లో. బెండకాయలు కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోయినాయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఆయిల్ కూడా చూడండి సపరేట్ అవుతుంది. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అయితే రెడీ అయిందండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు
బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.